ఇప్పుడైతే మనం వచ్చేసి ప్రైమార్కి వెళ్తున్నాం అనమాట. ప్రైమార్క్లో షాపింగ్ అనేది చూద్దాం రండి. ఇస్తాను. సో బన్నోట్లో అయితే కొంచెం చిన్న ప్రైమార్క్ అయితే ఉంటుంది, కాకపోతే కలెక్షన్ బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఒక 30 మినిట్స్లో మనకైతే ఆ రోజు ప్రైమార్క్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఏదైనా షాపింగ్ చేయడానికి ట్రై చేద్దామని అయితే మేము వెళ్ళాము. సో అది నిజంగా అవుతుందా లేదా అనేది తెలీదు, ఎందుకంటే అమ్మాయిలతో షాపింగ్ ఫాస్ట్గా అవ్వదు కాబట్టి. అండ్ కలెక్షన్ అయితే బాగానే ఉంటుంది అండ్ రిడక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట, బాగా పెడతారు. సో ఎలక్షన్స్ టైంలో వచ్చేసి చూసి తీసుకునేయచ్చు మంచిగా ప్రోడక్ట్స్ అయితే. అండ్ ఇలాగే వచ్చేసి మనకి ప్రైమార్క్ అనేది నిజంగా అంటే చాలా బెస్ట్ అనిపిస్తుంది. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్కి మనకి మ్యాక్స్ అన్ని ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయి. సో అదైతే బెస్ట్. ఇప్పుడు మనమైతే కిడ్స్ సెక్షన్కి వెళ్తున్నాం. చాలా వరకు కిడ్స్ సెక్షన్లో కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ మనకి కావాల్సినవన్నీ కూడా కిడ్స్ సెక్షన్లోనే బాగుంటాయి అన్నమాట. సో అలా తీసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ప్రైమార్క్లో ఓన్లీ 1 పౌండ్ కొనింది, బికాజ్ పిల్లల సెక్షన్లోది కాబట్టి అది 1 పౌండ్కే ఉండే అనమాట. అండ్ నార్మల్గా మనకి అడల్ట్స్ సెక్షన్లో కానీ తీసుకున్నామంటే 4 పౌండ్స్ అలా పడుతుంది. అనేది యూజ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ కూడా యూజ్ చేస్తున్నాం. సివియర్ హెడేక్ వచ్చింది, అది ఆల్మోస్ట్ 10 డేస్ అయినా పోలేదు. సో ఇన్ కేస్ మీకు అలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే వచ్చేసి మీకు ఇలా సన్ గ్లాసెస్ పడవు అనుకుంటే ప్లీజ్ అవాయిడ్ చేయండి. గంటలు కూర్చోపెట్టేస్తారు, కాకపోతే మనకి ఎలాంటి యూజ్ అయితే ఉండదు. యూకేలో మనకు వచ్చేసి జీపీ అపాయింట్మెంట్ దొరకాలి అన్న ఆల్మోస్ట్ అదొక యుద్ధంలాగే చెప్పుకోవచ్చు. ఎలాంటి సిక్ అయినా ఇక్కడ చాలా కష్టం, అదైతే మాత్రం. మీకు చెప్పినట్లు ఆ సన్ గ్లాసెస్ యూజ్ చేయడం వల్ల అయితే కంట్లో వాటర్ అయితే వస్తున్నాయి అనమాట ఆ రోజు. సో ఆల్మోస్ట్ అది చాలాసేపు అయినా కంట్లో వాటర్ అయితే స్టాప్ అవ్వలేదు. సో ఇన్ కేస్ ప్లీజ్ మీకు కూడా ఎవరికైనా పడకపోతే యూజ్ చేయకండి. అమ్మ స్టార్ట్ అయిపోయింది అంటే అందరూ కూడా బయట ఉంటారు ఆల్మోస్ట్. అండ్ బీచ్ అయితే చాలా కలకల్లాడిపోతుంది కదా. అండ్ కొన్ని డేస్ అయితే అసలు మనకి బీచ్కి వెళ్ళడానికి గ్యాప్ కూడా ఉండదు అసలు వెళ్ళడానికి. పిజ్జా తినడానికి అయితే వచ్చేసాం అనమాట, వదలలేదు మా ఫ్రెండ్స్ అయితే. సో అలా వచ్చేసి పిజ్జా అయితే ఆర్డర్ చేసేసాము మేము. ఫుడ్ అయితే మరీ నచ్చలేదు, సో ఆర్డర్ చేశాక తప్పదు కాబట్టి అలా తినేసేయాల్సి వచ్చింది. సో మేము ఆర్డర్ చేసుకున్న పిజ్జా అయితే ఇదన్నమాట. అలా పిజ్జా తిన్న తర్వాత మనకైతే గ్రాసరీ షాపింగ్కి వెళ్తున్నాం. సో అన్ని గ్రాసరీ ఐటమ్స్ అయితే మనకి దొరుకుతాయి. సో మనకి కావాల్సిన ఇండియన్ థింగ్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ వరల్డ్ ఫుడ్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో దాంట్లో అయితే మనకి కంప్లీట్గా ఇండియన్ థింగ్స్ అన్నీ ఉంటాయి. సో ప్రాబ్లం ఏమీ ఉండదు ఫుడ్ అయితే, కాకపోతే కొన్ని ఫ్రోజన్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ ఒక బ్రష్ వచ్చేసి ఇక్కడ ఆల్మోస్ట్ 200 రూపీస్ ఉంది. కొన్ని కావాల్సిన ఐటమ్స్ మాత్రం కొన్నాం. సో దానికే మనకు వచ్చేసి 21 పౌండ్స్ అయింది, అంటే ఆల్మోస్ట్ 2200. సో అన్నీ ఎక్స్పెన్సివ్ ఉన్న ఫుడ్ అయితే మనకి అఫోర్డబుల్కి అన్నీ దొరుకుతాయని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 1 పౌండ్కి ఒక్క ఐటమ్ అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవచ్చు ఫుడ్లో అయితే. అండ్ ఈ మధ్య వేజెస్ పెంచడం వల్ల ఏమైపోయింది అంటే ప్రతిదీ కూడా మనకి పెంచేశారనమాట. సో